జిల్లా రామాపురం మండలం గువ్వల చెరువు పశు వైద్యాధికారి డాక్టర్ శ్వేత ఆధ్వర్యంలో గొర్రెలకు మేకలకు ఫిబ్రవరి మాసం 27వ తేదీ నుండి మార్చి నెల 13వ తేదీ వరకు పీపీఆర్ టీకాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ శ్వేత మాట్లాడుతూ గొర్రెలు మేకలు యాజమాన్యం పీపీఆర్ టీకాలు కార్యక్రమాన్ని ఇంటి దగ్గర ఉండి పశు వైద్య సిబ్బందికి సహకరించి సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా పీపీఆర్ టీకాలు వేయించుకుని వారు ఉంటే సమీపంలోని పశు వైద్య కేంద్రాన్ని సంప్రదించి గొర్రెలు మేకలకు వేయించాలని తెలిపారు. సకాలంలో టీకాలను సద్వినియోగం చేసుకుంటే గొర్రెలు మేకల పెంపకంలో మంచి అభివృద్ధిని సాధించి ఆర్థికంగా లాభాలు పొందుతారని తెలిపారు. అలాగే మార్చి నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 15వ తేదీ వరకు గాలికుంటూ టీకాలు కార్యక్రమం నిర్వహిస్తామని, పాడి రైతులు ఇళ్ల దగ్గర ఉండి పశు వైద్య సిబ్బందికి సహకరించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే, T9 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఈరోజు పాడి పరిశ్రమ జీవనాధారంగా మన రాయలసీమ జిల్లాలో ఎక్కువగా పాడి రైతులు ఉండడం జరుగుతూ ఉంది. ఈ పాడి పరిశ్రమ అభివృద్ధి చేయడంలో మన పశుసంవర్ధక శాఖ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి సకాలంలో టీకాలు అందిస్తూ సకాలంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మరి పాడి పరిశ్రమ ఎంతో ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రం గోల చెరువు సబ్ సెంటర్ పరిధిలో మరి ఇప్పుడు పీపీఆర్ అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అలాగే గాలికుంటు వ్యాధికి సంబంధించి కూడా టీకాలు త్వరలో వేయబోతారు. మరి ఈ సందర్భంగా మన గోల్చెరు సబ్ సెంటర్ పశుసంవర్ధక శాఖ డాక్టర్ గారితో మరి పాడి పరిశ్రమను ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నారు, వారి యొక్క పరిధిలో మరి రైతుల నుంచి ఎలా ఉంది స్పందన అనేటువంటిది కూడా మనము మేడం గారితో తీసుకున్నాం. నమస్తే మేడం. మరి పాడి పరిశ్రమ ఈరోజు ముఖ్యమైన జీవనాధారంగా తయారైంది మన రాయలసీమ జిల్లాలో. మరి ఈ సందర్భంగా మీరు కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పాడి రైతులను ముందుకు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మరి ప్రతి కార్యక్రమంలో కూడా మీరు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం, రైతులకు మంచి అవగాహన ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఈ పీపీఆర్ అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎలా పాడి రైతులలో స్పందన ఉన్నది అనేది కూడా ఒక సమాచారాన్ని ఇవ్వండి మేడం. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం పీపీఆర్ వ్యాధి టీకాలు కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటలు 7 గంటల మధ్యలో మా సిబ్బంది గ్రామాలకు వెళ్ళి టీకాలు వేస్తున్నారు. అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం 27వ తేదీ నుంచి 27 ఫిబ్రవరి నుంచి 13 మార్చి వరకు కొనసాగుతుంది. ఎవరైనా మా సిబ్బంది వచ్చినప్పుడు గ్రామాల్లో అందుబాటులో లేకపోతే ఎవరైనా వేయించుకోని వాళ్ళు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి సంప్రదిస్తే మీ జీవాలకి కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అదే కాకుండా పీపీఆర్ తర్వాత పశువులలో గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమం కూడా త్వరలో మొదలు పెడతాము. ఆల్రెడీ వ్యాక్సిన్ హాస్పిటల్కి సప్లై అయింది. 15వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు మనకు గాలికుంటు వ్యాధి టీకా కార్యక్రమం జరుగుతుంది. గాలికుంటు వ్యాధి టీకాలు కంపల్సరీ మనము పశువులకు వేసుకుంటే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. ఒక్కసారి గాలికుంటు వ్యాధి సోకిన తర్వాత పశువులు చాలా అనారోగ్యానికి గురవుతూ ఉంటాయి. వాటిలో పాలు దిగుబడి అన్నీ తగ్గుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించుకోవాలి. మా సిబ్బంది మీ గ్రామాలకు వచ్చినప్పుడు గాలికుంటు వ్యాధి టీకాలు వేసుకోవడం వల్ల పాలు తగ్గుతాయి, జ్వరం వస్తుంది అనే అపోహ అనేది తగదు. ఖచ్చితంగా జ్వరం వస్తుంది, కానీ 2-3 రోజుల్లో ఆ జ్వరం తగ్గిపోయి మన పాల దిగుబడి మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. కాబట్టి వ్యాక్సిన్ మాత్రం కంపల్సరీ చేయించుకోవాలి. ఇంకా చెప్పాల్సింది ఏమంటే ఫిబ్రవరి మాసంలో పశు బీమా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. గువ్వల చెరువు హాస్పిటల్ పరిధిలో 20 పశువుల వరకు మనము పశువులకి బీమా సౌకర్యం కల్పించాము. మళ్ళీ ఎప్పుడైనా మనకు అవకాశం వచ్చినప్పుడు
మా సిబ్బందితో మీకు తెలియజేస్తాము. అప్పుడు కంపల్సరీ అందరూ పశు బీమా కూడా చేయించుకోవాలి. ఏదైనా ఆరోగ్యం బాగలేక పశువు నష్టం జరిగినప్పుడు మనం అది బీమా చేయించుకొని ఉంటే ఆర్థికంగా మనకు కొంతవరకు సహాయం అందుతుంది ప్రభుత్వం నుంచి. కాబట్టి అందరూ పశు బీమా కూడా కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. మనము జనవరి మాసంలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించి అందులో భాగంగా నట్టల నివారణ మందు పెద్ద పశువులకి, సన్న జీవాలకి అన్నిటికీ తాపించాం. కాబట్టి మళ్ళీ ప్రతి 3 నెలలకు ఒకసారి మనం నట్టల నివారణ మందు కార్యక్రమం కూడా చేయించుకుంటూ ప్రభుత్వం తరఫున మనం చేస్తూ ఉంటాము. అందరూ గ్రామానికి వచ్చినప్పుడు మా సిబ్బందికి సహకరిస్తూ అన్ని కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మేడం, ఇప్పుడు దాదాపుగా వేసవికాలం ప్రారంభమైంది. మరి ఈ సందర్భంగా పాడి రైతులు బయట తీసుకెళ్తుంటారు పశువులను. మరి ఏ విధంగా వీళ్ళు జాగ్రత్తలు పాటించాలి ఈ వేసవికాలం సందర్భంగా? వేసవి కాలంలో ముఖ్యంగా మనకు ఎండ తీవ్రత 11 గంటల నుంచి సాయంత్రం ఆల్మోస్ట్ 4 వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఎంత ఉన్నా కూడా పశువులు ఉదయం చల్ల పొద్దున మాత్రమే మనం బయటికి తోలాల్సి వస్తుంది. మార్నింగ్ 7 to 11, 7 గంటల నుంచి 11 గంటల వరకు. సాయంత్రం మళ్ళీ మనం 3:30, 4 మధ్య నుంచి 6 గంటల వరకు కూడా మనము మేతకు తోలుకోవచ్చు. ఎండ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చెట్ల నీడన అట్లా పెట్టుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటాయి. కొంతవరకు వాటికి నీళ్ళ సౌకర్యం బాగుంటే మనకి ఎండ తీవ్రతని తట్టుకోగలుగుతాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఎండల కాలం మొత్తం. మేడం, ఇప్పుడు మీ పరిధిలో పశువులు ఎన్ని ఉన్నాయి మేడం? పెద్ద పశువులు 2300 ఉన్నాయి. గేదెలు, ఆవులు, సన్న జీవాలు 8500, 9000 వరకు ఉన్నాయి. మన కోళ్ళు ఒక 5000. నా గువల్ చెరువు హాస్పిటల్ పరిధి వరకు ఒక 5000 నుంచి 6000 వరకు కోళ్ళ సంపద కలిగి ఉంది. మేడం, ఇప్పుడు మీ పశుసంవర్ధక శాఖ నుంచి ఇప్పుడు అయితే మీ ప్రోత్సాహకంగా ఏమైనా ప్రభుత్వం నుంచి ఏదైనా ఉంది రైతులు? మినీ గోకులం షెడ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పెద్ద పశువులకు ఏదైనా కూడా పశువు ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి సౌకర్యాలు మనం సౌకర్యంగా వాటిని ఉంచగలిగితే, ఎండలకి వర్షాలకి తరచకుండా కొంచెం పెట్టుకోగలిగితే ఆరోగ్యంగా ఉండి మన దిగుబడి కూడా బాగుంటుంది. అది దృష్టిలో పెట్టుకొని మినీ గోకులం షెడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. 2 విడతలలో ఇప్పటి వరకు మనకు పశువుల షెడ్లకు అంగీకారం వచ్చింది గవర్నమెంట్ నుంచి. ఇంకా కూడా మన దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి, తీసుకుంటాం కూడా. మీరు ఎవరైనా కావాలి, మేము ఖచ్చితంగా మాకు షెడ్ కట్టుకుంటాము అంటే అప్లికేషన్స్ తీసుకుంటాము. విడతల వారీగా గవర్నమెంట్ మనకు రిలీజ్ చేసినప్పుడు వాటికి అనుమతి వస్తుంది, మీరు కట్టుకోవచ్చు. అది ఒకటి. ఇంకొకటి పశువుల దానా మనము మండలంకి ఒక 50 టన్నుల వరకు వస్తుందని అధికారుల నుంచి సమాచారము. అది వచ్చిన వెంటనే ప్రతి రైతుకి మేము తెలియజేస్తాము. మేము అంటే గవర్నమెంట్ చెప్పిన పద్ధతి ప్రకారము 50% సబ్సిడీ అమౌంట్, ఒక రైతుకి ఒక రేషన్ కార్డుకి 1 లేదా 2 బ్యాగులు, అట్లా ఒక రూల్ ప్రకారము మేము అందరికీ అందేలా చూస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.